కార్మికులకి ఊరట లభించిందా? పరిశ్రమలు దేశ అభివృద్ధి వైపు అడుగులు వేశారా? ఈ బడ్జెట్ ఏ రకంగా ఉంది? మనతో పాటుగా తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారిని అడిగి మరింత విశ్లేషణాత్మకమైన అంశాలని తెలుసుకుందాం. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. హ్యాట్రిక్ ఎన్డీఏ మోదీ గారి ఆధ్వర్యంలో నిర్మలమ్మ పద్దు ప్రవేశపెట్టారు. సో సింపుల్గా ఈరోజు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ని ఏ రకంగా మీరు వర్ణిస్తారు? నిర్మలమ్మ మూడోసారి రావడం ఒక చారిత్రాత్మకం. అందులో ఒక మహిళా ఆర్థిక మంత్రి 7 బడ్జెట్లు వరుసగా ప్రవేశపెట్టడం రెండో రికార్డు. మొరార్జీ దేశాయ్ ఇది వరకు అది కూడా మధ్యలో బ్రేక్ ఉంది, అది మించేశారు. సో ఆమె రికార్డు సృష్టించారు నిజమే. కానీ బడ్జెట్ రికార్డు చూస్తే మటుకు ఇందులో పెద్ద మెరుపులు అవేమీ కనిపించవు. అంటే ఏ కోణంలో చూసినా కానీ. అందుకని ఇప్పుడు మీరు చూస్తే వెంటనే స్టాక్ మార్కెట్ కొంచెం తగ్గిపోవటము కనిపిస్తుంది. అటు ఆ కోణం నుంచి చూసిన. ఇంకొకటి మధ్యతరగతి జీవులకు ఏమి నిరుత్సాహం తప్ప ఇందులో అదనంగా కల్పించింది ఏం లేదు. అంటే వాళ్ళ ఆదాయ పన్ను స్లాబులు వాటికి సంబంధించిన విషయానికి వస్తే వాటిని అలాగే ఉంచారు. కాబట్టి ఇంకా రైతాంగ పెద్ద ఉద్యమం పెద్దది జరిగింది. వాళ్ళతో రాజీకి వచ్చి అప్పుడు దాన్ని ముగింపజేశారు. తర్వాత మేము చూస్తామన్నారు. ఇదేదో గరిష్ట మద్దతు ధర గురించి వీటన్నిటిలో దేశంలో చాలా ఉద్యమాలు జరిగాయి. రెండోసారి సిద్ధమవుతున్నారు. అయినా కానీ రూరల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత అంటే పదాలు చూస్తే చాలా గొప్పగా 8వ 9వ ప్రాధాన్యత అన్నారు. కానీ అవి నేరుగా సామాన్యుడికి, ఒక రైతుకు లేదా ఒక ఉద్యోగికి చేరేదేంటి? రాష్ట్రాలు భయంకరంగా ఆందోళన చేశాయి. మాకు ఈ నిధుల బదలాయింపు జరగడం లేదు, అప్పుల పాలైపోతున్నామని. ఆ విషయంలో కూడా ఏం మేజర్ ఇనిషియేటివ్స్ లేవు. అందువల్ల ఏ అంశాల్లో రాజకీయంగానూ ఉద్యమాల పరంగా ప్రజల పరంగా చాలా ఆశలు అంచనాలు ఉన్నాయో అవి ఎక్కువ భాగం అందుకునే ప్రయత్నం జరగలేదు. ఒక అన్నిటినీ ఏదో అరేంజ్మెంట్ చేయటము అంతవరకే తప్ప ఇంకోటి ఏమీ పెద్దగా కనపడదు. అంటే చెప్పుకోదగినటువంటి ఇనిషియేటివ్స్ ఏమీ లేవని చెప్పాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున వరాలు వచ్చినాయి అని చెప్పి పొత్తు పార్టీ, కూటమి పార్టీ సంబరాలు చేసుకుంటున్నాయి. ఒకటి ఏమంటే మరీ చాలా కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు లేదా ఆర్థికంగా అప్పుల పాలైంది కాబట్టి ఇప్పుడు ఏమాత్రం ఉపశమనం వచ్చినా గొప్ప విషయం అనుకోవచ్చు. అందులో సూటిగా కనబడే ఆమె 2 ప్రస్తావనలు చేశారు. ఒకటి, అమరావతి రాజధాని అన్నదానికి విభజన చట్టానికి మేము కట్టుబడి ఉన్నాము. కట్టుబడి ఉండకుండా ఉండే అవకాశమే లేదు, రాజ్యాంగబద్ధమైంది. విభజన చట్టానికి 10 ఏళ్ళుగా ఎందుకు కట్టుబడి లేదనేది ప్రశ్న తప్ప ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్ళ తర్వాత దాన్ని మాట్లాడే అవసరమే ఉండకూడదు. ఇప్పటికైనా పూర్తి చేస్తున్నారు. అంటే అమరావతికి 15,000 కోట్లు రాజధానికి మేము సాయం చేస్తాము, అవసరమైతే ఇంకా చేస్తాము అన్నారు. ఇది ప్రధానంగా ఉత్సాహం, సంతోషం కలిగిస్తుంది. కానీ ఆ 15,000 కోట్లు ఏదో గ్రాంట్గా ఇస్తున్నట్టుగానే వెంటనే విడుదల కేటాయిస్తున్నట్టుగానే చెప్పలేదు. వివిధ సంస్థల ద్వారా ఆ డబ్బులు అందడానికి మేము చర్యలు తీసుకుంటామన్నారు. అంటే మళ్ళీ మల్టిపుల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చేటటువంటివి. ఆమె చాలా స్పష్టంగా వివిధ ఏజెన్సీల ద్వారా మేము తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారంటే ఇది ఒక విధంగా ఇదివరకు చంద్రబాబు 2017లో అప్పుడు వచ్చిన ప్యాకేజీకి మరో రూపం అనుకోవాలి. అప్పుడు కూడా మీరు స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టుకోండి, ఈ సంస్థల ద్వారా తెచ్చుకోండి, ఈ పద్ధతిలోనే చెప్పారు. సో ఇప్పుడు కూడా సూటిగా మేము పూర్తి చేస్తాము, ఆ బాధ్యత మాది. ఎందుకంటే కేంద్రం బాధ్యత అండి విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి సహాయం చేయటం. 10 ఏళ్ళు అయిన తర్వాత అది గత ప్రభుత్వంలో 3 ముక్కలు అయిపోయి ఆ సమస్యలన్నీ అయిపోయాక ఇప్పుడు కూడా 15,000 కోట్లు మేము ఇస్తాము. ఇంకా అవసరం చాలా ఉంది. ఎందుకంటే అది 1,00,000 కోట్ల నుంచి 40,000 కోట్ల వరకు రకరకాల ఇది ఉన్నాయి దానికి సంబంధించిన లెక్కలు. అందువల్ల నిర్దిష్టత లేదు. సాధారణమైన హామీ, సంతోషం అంతవరకు ఓకే. కానీ దాని అందరికీ మేము తీసుకుంటాము, దాంట్లోకి రంగంలోకి దిగుతాము, ఆ విధమైనటువంటి మాట మటుకు లేదు. బ్రాడ్గా స్థూలంగా హామీకి సంతోషం, ఆ మాట అన్నందుకు సంతోషం. కానీ గత అనుభవాలను బట్టి చూస్తే కొన్ని సందేహాలు అయితే మనకు మిగులుతాయి. దీన్ని మరింత స్పష్టంగా ప్రభుత్వం, కేంద్రమే బాధ్యత తీసుకొని నేను చూస్తాము, మేము కేటాయిస్తాము, మేము సహాయంగా ఇస్తామని చెప్తే అది చాలా బాగుంటుంది. ఏజెన్సీల ద్వారా అరేంజ్ చేయటం అన్నది అది కొంచెం, అంటే ఏజెన్సీల ద్వారా అంటే ఏంటి సార్ దాని అర్థం? అంటే చాలా ఉంటాయి కదా, హౌసింగ్ ఫైనాన్స్ అని, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి అని, రుణాలు వాళ్ళ ద్వారా అనమాట. అంటే ఇంకా చాలా ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది. దానికోసం మళ్ళీ అంటే ఇవన్నీ అవడానికి కనీసం ఒక 4-5 నెలల కార్యక్రమం పడుతుందేమో. సూటిగా బాధ్యత మాది
అని చెప్పడం కాకుండా ఆ ఏజెన్సీల ద్వారా తెచ్చుకునే బాధ్యత కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుంది కదా. సో కేంద్రం నేను తీసుకుంటాను అన్న పద్ధతి అది కనపడదు. ఇంకొకటేమో ఇక్కడ అనివార్యంగా బీహార్ వస్తుంది. అవును, అందరూ బీహార్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం జేడీయూ మీద ఆధారపడింది కాబట్టి ఇద్దరికి బాగా ఇచ్చారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్కు 26,000 కోట్లు మీరు లెక్క చూస్తే కూడా ఇది 15,000 కోట్లు వివిధ ఏజెన్సీల ద్వారా, బీహార్కి 26,000 కోట్లు. 26,000 కోట్లే కాదండి, ఫ్లడ్ కంట్రోల్ కోసం 11,000 కోట్లు అన్నారు, ఇన్ఫ్రా కోసం అన్నారు, అక్కడ విద్యుత్ శక్తి ఉత్పత్తి కర్మాగారం నిర్మిస్తామన్నారు. మల్టిపుల్ హామీలు అండి. ఎందుకంటే బీహార్లో వచ్చే నెల ఎన్నికలు జరుగుతాయి. మీకు గుర్తు చేసుకుంటే మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడే బీహార్కు 1,00,000 కోట్లు కావాలా, 1,00,000 కోట్లు కావాలా అని సభలో అడిగి ఆయన ప్రకటించడం, తర్వాత చేయకపోవడం మనకు తెలుసు. కాబట్టి బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ జేడీయూ క్వశ్చన్తో పాటు వాళ్ళు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ ఇంకోటి టూరిస్ట్ ప్రాజెక్టులు తీసుకుంటే కూడా బుద్ధగయ ప్రాజెక్టు, రాజ్గిరి, నలంద వీటన్నిటికీ ఒక చైన్ బెట్ చేస్తామన్నారు. ఒకటి కాదండి, ఈ బడ్జెట్లో బీహార్కు సంబంధించిన ప్రాజెక్టుల ప్రస్తావన ఏమో అనేక చోట్ల అనేక సూటిగా ఉంది.